హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. గడీలను కూల్చుతానని అందశ్రీ నిరూపించారు. తెలంగాణలో ప్రజాపాలన రావాలని గద్దర్ అందశ్రీ కోరుకున్నారు. అలాంటి అందశ్రీ పైన కొందరు కుట్ర చేశారు. అందశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. రవీంద్ర భారతిలో అందశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ అభివృద్ధిపై పునరాలోచన ఆవశ్యం. G20 సమావేశాల్లో ప్రధాని మోడీ గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ ఏర్పాటుకు G20లో పిలుపు. 3 కీలక ప్రతిపాదనలను వివరించిన మోడీ భారతీయ సాంప్రదాయ విలువలు సుస్థిర అభివృద్ధికి మార్గం. మాదక ద్రవ్య ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలి. ఉచిత పథకాలు సంక్షేమం. ఖజానాపై భారం. సర్కారుకు ఆర్థిక కష్టాలు. 6 గ్యారంటీల కోసం రూపాయలు 68,500 కోట్లు. ఉచిత బస్సు ప్రయాణానికి రూపాయలు 2,800 కోట్లు. సంక్షేమ రంగానికే అత్యధిక ఇంపార్టెన్స్. ఇతర రంగాలకు అంతగా దక్కని ప్రాధాన్యం. ఫీజు రియంబర్స్మెంట్ అందక స్టూడెంట్స్ గగ్గోలు. సక్రమంగా అమలు కాని ఆరోగ్యశ్రీ పథకం. సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు దృష్టి పెట్టాలి. రూపాయలు 10,000 కోట్లు వెచ్చిస్తే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి. లక్షలాది ఎకరాల్లో అందుబాటులోకి రానున్న సాగు ఆదాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక రంగ నిపుణుల సూచనలు. స్కాముల కోసమే అప్పులు. కాంగ్రెస్వి కాకి లెక్కలని కాగ్ తేల్చింది. నెలకు రూపాయలు 7,000 కోట్లు కాదు, రూపాయలు 23,000 కోట్లే అప్పు కట్టేది. 23 నెలల్లో తెచ్చిన రూపాయలు 2.23 లక్షల కోట్లు ఏమయ్యాయి? సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ 29న సంబురంగా నిర్వహిద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. పల్లెల్లో ప్రశాంతత. నిన్న మొన్నటి వరకు మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య వార్. ఇరు వర్గాల మధ్య నలిగిన పేదలు పల్లెలు. ఏ సంఘటన జరిగినా ఊరొదిలి వెళ్లే పరిస్థితి. ఆపరేషన్ కగారుతో మారిన సీన్. మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం. బలగాల పైచేయి. తగ్గిన ఒత్తిళ్లు. ఊపిరి తీసుకుంటున్న ఏజెన్సీ గ్రామాలు.